వేమన పద్యాలు సిరీస్లో 158వ పద్యం. గ్రుడ్డు వచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెరుగక వెర్రి జనులు జ్ఞానులైన వారి గర్హింతురూరక విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. గ్రుడ్డు వచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెరుగక వెర్రి జనులు జ్ఞానులైన వారి గర్హింతురూరక విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. గ్రుడ్డు వచ్చి పిల్లని గోరడాలాడిన విధముగా, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిన విధంగా. ఈ సామెత విన్నారు కదా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టు అనే సామెత విన్నారు కదా. అంటే దాన్ని ఏ సందర్భాల్లో వాడతారు? ఎవరైనా తక్కువ జ్ఞానం తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు వారికన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని అది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేయాలి అట్లా చెప్తూ ఉంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టుగా సామెత చెప్తారు. నువ్వు నాకు చెప్తున్నావా, నీకంటే అనుభవం నాకు ఎక్కువ ఉంది అన్నట్టు కదా. గుడ్డు నుంచే కదా పిల్ల వస్తుంది, అంటే పిల్లనే ముందు వస్తుంది, పిల్లకే ఎక్కువ అనుభవం ఉంది గుడ్డు కన్నా కూడా. అట్లాంటప్పుడు గుడ్డు పిల్లని వెక్కిరించలేదు కదా, దానికన్నా పిల్లకి ఎక్కువ అనుభవం ఉంది. అట్లా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిన విధంగా నెరుగక వెర్రి జనులు, ఎరుగక వెర్రి జనులు, తెలియక పిచ్చి జనులు జ్ఞానులైన వారిని, జ్ఞానం ఉన్నవారిని గర్హింతురు ఊరక, వారిని ఎద్దేవా చేస్తూ వాటిని విమర్శిస్తూ ఉంటారు. వెర్రిజనులు కూడా జ్ఞానుల్ని వాళ్ళ జ్ఞానం అర్థం చేసుకోలేక తమకు తెలిసిందే ఎక్కువ అనుకుని జ్ఞానుల్ని విమర్శిస్తూ ఉంటారు. భావం. పిచ్చివాళ్ళు తమకు తెలిసిందే వేదం అనుకుని జ్ఞానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అది ఎలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దేవా చేసినట్లుంటుంది.